హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రౌస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ తందూరి చికెన్ వితౌట్ ఓవెన్. తందూరి చికెన్ అంటూనే నోరూరుతుంది కదా, మరి ఓవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పీసెస్ని నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా, అండ్ మీ స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా చిల్లీ పౌడర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్లోగా కలుపుతూ పీసెస్కి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అంతా కలిపేశాక కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసి అది కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇలా కలిపేశాక మొత్తం ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెట్టేసేయాలి. ఇలా మనం హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పెడితే పీసెస్కి మనం వేసిన మసాలా అంతా మంచిగా పడుతుంది. నెక్స్ట్ మనం 1 అవర్ తర్వాత ఏం చేయాలంటే ఒక రైస్ కుక్కర్లో వాటర్ తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ ట్రే తీసుకోవాలి. ఈ ఎగ్ ట్రే తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి. ఇలా అప్లై చేస్తే మన చికెన్ అంతా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం సైడ్స్కి కింద మొత్తం అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక మనం ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేది ఈ ఎగ్ ట్రేలో పెట్టేసేయాలి. ఇలా పెట్టేశాక ఒక 30 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ని. 30 మినిట్స్ తర్వాత స్టవ్ పైన ఒకటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరికీ హాయ్, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫస్ట్ నుంచి స్టీమ్ చేసుకున్న చికెన్ని ఒకసారి లిడ్ ఓపెన్ చేసి టెస్ట్ చేయాలి చికెన్ కుక్ అయిందో లేదా అని. ఇలా నైఫ్ పెట్టి చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక 1 by 1 చికెన్ పీసెస్ యాడ్ చేస్తూ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ మీకు ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఇలా అన్ని పీసెస్ ఫ్రై అయ్యాక సర్వింగ్ చేసుకుంటే అంతే రెడీ, వేడివేడి చికెన్ తందూరి. ఇలాగని మీ పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చికెన్ని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.